మా ఉదయ్ అంటాడుగా ఇది తీటా తాత టారిఫ్ ట్రంప్. అయితే ఈ టారిఫ్ అనేది తారాస్థాయికి పోతున్నది. ఈ పిచ్ అనేది చాలా ముదురుతున్నది. అయితే ఈ దురంధరుడు నిన్న ఇక సీదా భారత్ మీద 50% టారిఫ్ అని చెప్పి మొదలెట్టేసిండు. 50% అని టారిఫ్ చెప్పి ఇక మాట్లాడు మొదలెట్టిండంటే ఇక ఎంత పిచ్చి తారాస్థాయికి పోయిందో ఇక మీరు అర్థం చేసుకోండి. అయితే నేను పలు సోషల్ మీడియా దాంట్లో చూసిన ఫ్రెండ్స్ ఏందనంటే విశ్వగురు ఏం మాట్లాడతలేడు, విశ్వగురు ఏం సపోర్ట్ చేస్తలేడు, మళ్ళీ విశ్వగురు ఇలా మాట్లాడాలి కదా అని అంటే నాకు వాళ్ళందరికీ ఒక చిన్న ఇది ఏమొస్తుందనంటే ఫ్రెండ్స్, ఒకటి మీ అందరినీ నేను ఏమడుగుతున్నానంటే అంటే అసలు మీరు ఏమని అనుకుంటున్నారు? విశ్వగురు అని చెప్పి ఇలా మీరు హేళన చేస్తున్నది మోడీనా లేకపోతే భారతదేశాన్న అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా. అంటే నీ ప్రధానమంత్రిని నువ్వు మాట్లాడితే దేశాన్ని అవమానించినట్టు కాదా? ట్రంప్ ఏదైతే 50% మాట్లాడుతున్నాడో దానికి ఏం చేసిండంటే మళ్ళీ 21 days సవరణలో పెట్టిండు. అంటే 21 days తర్వాత ఇవి అప్లికబుల్ అయితే మీకు అని చెప్పి చెప్తున్నాడు. ఈ 21 days బఫర్ పీరియడ్ ఎందుకు పెట్టిండు? మళ్ళీ మనం ఆలోచించిరా ఫ్రెండ్స్, ఇది కామన్ సెన్స్ అనేది యూజ్ చేయాలి కదా. అంటే నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అరౌండ్ మేబీ 24th of Augustకి వీళ్ళందరూ మళ్ళా భారత్ నుంచి నెగోషియేషన్ చేయడానికి వస్తున్నారు అనుకుంటా. అమెరికాకు కూడా తెలుసు ఏంటంటే భారత్తో డైరెక్ట్గా ఇట్లా పెట్టుకోవడం అనేది అమెరికాకు మంచిది కాదు, అండ్ భారత్కి కూడా తెలుసు అమెరికాతోని డైరెక్ట్గా ఇట్లా పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. అండ్ మోరోవర్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అమెరికా యొక్క ఎకానమీని మనం భారత్ డైరెక్ట్గా ఢీ కొట్టలేదు, బికాస్ అదొక పెద్ద ఎకానమీ, ఆబ్వియస్గా పెద్ద ఎకానమీ. అయితే ఇలా చాలామంది ఏం మాట్లాడతారనంటే మళ్ళీ ఫారిన్ డిప్లొమసీ ఆర్ మన ఆర్థిక ఏదైతే ఫైనాన్షియల్ డిప్లొమసీ ఏదైతే ఉందో అది ఫెయిల్ అయింది కదా, మోదీ గారు ఫెయిల్ చేసిరు కదా, ఆయనకు మాట్లాడడానికి వస్తలేదు, ఆయనకు నడపనికి వస్తలేదు కదా అని చెప్పి పలుమార్లు వీళ్ళందరూ మాట్లాడితే నాకు ఒక చిన్న ఆలోచన ఏమొస్తుందనంటే అమెరికన్ ఎకానమీ ఇప్పుడు ఇంత పెద్ద ఎకానమీ అయిందిరా భయ్ అని అంటే ఎన్ని సంవత్సరాల తపస్సు అల్లది, ఎన్ని సంవత్సరాల తపస్సు ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఒక్కొక్క నిమిషం ఒక 100 సంవత్సరాల పంచాయతీ ఉన్నది వాళ్ళకు. అదే మనకు తిప్పి కొడితే మళ్ళీ వీళ్ళు 60 సంవత్సరాలలో ఏం పీక్ కట్టలు కట్టిర్రా ఈ కాంగ్రెస్ వాళ్ళు అని అంటే చెప్పరు, లైసెన్స్ రాజులు. ఇక నేను మళ్ళీ కాంగ్రెస్ ఈయన చరిత్రలోకి పోదలుచుకోలే. సరే 2014 నుంచి నా ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు మేబీ మన పర్ఫార్మెన్స్ 100% ఉండకపోవచ్చు, 100% ఉండదు కూడా, ఎందుకంటే నీ ఎక్స్పెక్టేషన్ పెరుగుతూనే ఉంటుంది. నీ ఎక్స్పెక్టేషన్ అనేది ఎప్పుడు డైనమిక్ కాన్స్టెంట్ ఉండదు కదా. సో ఆబ్వియస్గా నీ ఎక్స్పెక్టేషన్ పెరుగుతున్నది, దాన్ని అర్థం చేసుకుంటే ఈ ప్రభుత్వాలు కొంచెమో గొప్పనో డెలివరీ చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటనంటే ద సర్కార్ జో హై భారతీయ జనతా పార్టీ ఆర్ భారత్ సర్కార్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తున్నది 2014 నుంచి ఇప్పటిదాకా, పర్హాప్స్ ఇలా ఇట్ ఈస్ నాట్ ప్రెగ్నెంట్ బట్ ఇట్ ఈస్ స్టిల్ డెలివరింగ్. మీరు అర్థం చేసుకోవాలా. హోప్ యూ అండర్స్టాండ్ మై ఇంటెంట్. ప్రెగ్నెంట్ లేకపోయినా డెలివరీ చేస్తుంది భారతీయాల, అన్ని రంగాలలో డెలివరీ చేస్తుంది. మనం శాటిలైటే తీసుకో, ఎక్కడన్నా తీసుకో, ఏమన్నా తీసుకో. అయితే ఈ ట్రంప్కి ఏంది రాబోయే అని అంటే నిన్న నా కాలేజ్ మిత్రుడు కలిసి మేము ఇలా డిస్కస్ చేస్తున్నాం, ఈ టారిఫ్ గురించి డిస్కస్ చేస్తుంటే మాట్లాడుతున్నారు. ఏందనంటే నాకు మనోడు యూఎస్కి వచ్చిండు, వాడు మాట్లాడుతాడు ఏందనంటే నాతోని, అరే మామ ఏమున్నది మామ, ఏది తెర మాకా టారిఫ్, తెర బాప్కా టారిఫ్, తెర బెన్కా టారిఫ్ అని చెప్పి మనం మాట్లాడుతున్నాడు. ఇట్లా అయిపోయింది రాబోయే టారిఫ్. ఈవెన్ ది అమెరికన్స్ ఆర్ నాట్ హ్యాపీ విత్ హిమ్ అని చెప్పి చెప్తున్నారు. అంటే వెనకటికి ఇప్పుడు ఇదే క్వశ్చన్ ట్రంప్ని అడిగినరబ్బా, మిస్టర్ ప్రెసిడెంట్ మీ న్యూక్లియర్ రియాక్టర్స్ ఏవైతున్నాయో అమెరికాలో మళ్ళీ అక్కడ రష్యన్ ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తున్నారు కదా, మీరు అట్లెట్లా యూజ్ చేస్తున్నారు, మళ్ళీ వేరే దునియా మొత్తం టారిఫ్ కొడతానంటున్నారు, మీరు మీ అమెరికన్ న్యూక్లియర్ రియాక్టర్స్లో మాత్రం మీ రష్యన్ ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తున్నారు అని అంటే ఐ డోంట్ నో, ఐ హ్యావ్ టు లుక్ ఇన్ టు దిస్ అని అంటాడు. మళ్ళీ పీక్ కట్టలు కట్టడానికి గడివిగా నీకు నువ్వు ప్రెసిడెంట్ అయినావు రాబాయ్ అని చెప్పి అడిగితే నువ్వేం చెప్తున్నావు అని అంటే నువ్వు ఒకసారి అర్థం చేసుకోండి, నువ్వు ప్రెసిడెంట్వి, ఎక్కడి నుంచి ఫర్టిలైజర్లు కొంటుర్రో నీకు తెలియదు, నువ్వు మాత్రం తెరి మాకా టారిఫ్, తెరి బాప్కా టారిఫ్, తెరి యాదాని ఇదని నీ మీదనే ఇప్పుడు ఈ మాటలు వస్తున్నాయి. ఏందో ఏమో ఈ టారిఫ్లో పిచ్చి, నాకు అసలు అర్థమవుతలేదు ఏంది తప్ప అని. నువ్వు 23%, 25% వెనకటి కన్నావు, ఇప్పుడు మళ్ళీ 50%కి వచ్చినావు. ఇది 21 days అని అన్నావు, దానికి ఏదో కండిషన్స్ పెట్టినావు, నువ్వు నెగోషియేషన్ చేస్తానని అంటున్నావు. బట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏందనంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఇప్పుడు మనోడు డైరీ ఇండస్ట్రీలో భారత్లో ఎంటర్ కావాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. మన డొనాల్డ్ ట్రంప్ అనే బదులు డొనాల్డ్ టారిఫ్ అని అనాల. సో మనోడు డైరీ టెక్నాలజీలలో రానికే విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే మనోడు
అక్కడ ఫార్మర్స్కి కొంచెం సబ్సిడీ ఇచ్చిండు. అక్కడ ఫార్మర్స్కి సబ్సిడీ ఇచ్చిండు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఇక భారత్ మీద దాని ప్రెషర్ తీసుకొని వచ్చి భారత్ని చేయాలని అంటే, ఒక ఇండస్ట్రీలో నువ్వు రావాలని అంటే ఖచ్చితంగా దానికి ఒక టైం పడుతుంది. మాకు ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి, ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీ గట్టిగా ఉన్నది అండ్ మా ఫార్మర్స్కి మాకు సెల్ఫ్ సఫిషియెంట్ మోడల్ ఉన్నది. మీరు ఇవన్నీ మర్చిపోయి డైరెక్ట్గా ఇట్లా కావాలి అట్లా కావాలని అంటే కుదరదు కదా అని చెప్పి చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఫార్మాస్యూటికల్ సెక్టర్లలో దిగుతానని అంటాడు. ఇప్పుడు ఫార్మాస్యూటికల్ ఎట్లుంటుందని అంటే బ్రదర్, ఇప్పుడు మేజర్గా ఏదైనా రోగం వచ్చింది, పెద్ద పెద్ద అది వచ్చింది, అక్కడ క్రిటికల్ వ్యాక్సిన్స్ ఆర్ క్రిటికల్ మెడిసిన్ ఉన్నది అని అంటే ఓకే కొలాబరేషన్లో పోతున్నాం చేస్తున్నాం అని అంటే అనుకోవచ్చు. బట్ జెనరిక్ మెడిసిన్లలో కూడా ఇట్లాంటివి పోవడం అనేది, ఇట్లా అమెరికన్ హెగిమోనీని మనము యాక్సెప్ట్ చేయడం అనేది కరెక్టా? జెనరిక్ మెడిసిన్లలో కూడా తీసుకొని వస్తే సామాన్యుడికి మళ్ళీ భారం పడదా? ఇది కాంగ్రెస్ పార్టీ కానీ ఆ కాడికి వస్తే ప్రతిపక్షాలు కానీ దీన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు ఎందుకు చెప్తలేవు? ఓకే, మీరు మోదీజీని, భారతీయ జనతా పార్టీని, భారత్ సర్కార్ని అపోజిషన్లు ఉన్నందుకు ప్రశ్నించాలా, ఆ కాడికి వస్తే విమర్శించాలా? మీరు విమర్శిస్తుండ్రు, యాక్సెప్టెడ్. బట్ ఆ విమర్శలో కూడా నేను ఏమంటా అంటే కన్స్ట్రక్టివ్ విమర్శ చేద్దాం కదా. ఈ ప్రాబ్లం ఏమవుతుందో మనం చూద్దాం కదా. జనరలీ మనం ఎన్నోసార్లు ఎన్నో టీవీలల్లో, పిక్చర్లల్లో, సినిమాలల్లో, నిజ జీవితంలో కూడా చూస్తూనే ఉంటాం. వాడేదో జలుబైందనో జ్వరమైందనో హాస్పిటల్ పోతాడు, తర్వాత ఐసీయూలో అడ్మిట్ అవుతాడు, సడన్గా వాడు డెడ్ బాడీ బయటకు వస్తుంది, ఇంత పెద్ద భారీ బిల్లు వస్తుంది. ఏమైంది రాబోయే అని అంటే ఎవరికి తెలియదు. ఇట్లా లక్షల మందికి జరుగుతుండొచ్చు దేశంలో ప్రతిసారి. అసలు ఏం జరిగింది రానంటే ఈ అమెరికన్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయి కదా ఫ్రెండ్స్, మన దేశంలో ఒక టెస్టింగ్ గ్రౌండ్ అయిపోతుంది. ఇప్పుడు పాకిస్తాన్ మీద చైనా టెస్టింగ్ గ్రౌండ్ చేస్తుంది కదా తన మిజైల్స్ని ఇట్లంతా. ఇవి చూడరా భయ్, నేను తయారు చేస్తాను, నువ్వు ఇట్లా చేయి గట్లా చేయి అని చెప్పి టెస్టింగ్ గ్రౌండ్ అంటారు. సో అట్లా భారత్ యొక్క పేషెంట్స్ ఎవరైతే ఉంటారో, ఇక్కడ రోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒక టెస్టింగ్ గ్రౌండ్ చేసి వ్యాక్సిన్ చేస్తారు. వెనకటికి బిల్ గేట్స్ ఇవన్నీ మనం చూసినాం. మళ్ళీ ఇదే తీట ట్రంప్ దాని మీద ఎన్నడూ మాట్లాడాడు, ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దాని మీద పెద్దగా మాట్లాడదు. అయితే నిన్న ఒక రసవత్తరమైన కథ నడిచింది ఫ్రెండ్స్. ఏందనంటే మన రాహుల్ గాంధీ గారు ఉన్నారు కదా, రాహుల్ గాంధీ గారు ఏం చేశారంటే ఒక ట్వీట్ కొట్టిండు. మన ట్రంప్ ఏదైతే ట్వీట్ కొట్టిండో, మన రాహుల్ గాంధీ ఏదైతే ట్వీట్ కొట్టిండో, ట్రంప్ ఏదైతే టారిఫ్ పెట్టిండో, ఇది చాలా దురదృష్టకరం, భారత్ ఇట్లాంటిది లొంగేది లేదు, ఇది బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్ అని చెప్పి చెప్పిండు. మేబీ యావత్ భారతదేశము ఇన్ని రోజులు విమర్శించిన తర్వాత ఏం నువ్వు దేశభక్తుడువా లేకపోతే దేశహీనుడువా, అసలు నీకు ఏమైనా అర్థమవుతుందా, నువ్వు ట్రంప్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అని బాగా సురకలు పెట్టిండ్రు. మేబీ అట్లీస్ట్ రియలైజేషన్ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ నెగోషియేషన్స్ అంటారు కదా. రాహుల్ గాంధీ అట్లీస్ట్ అర్థం చేసుకొని మాట్లాడండి. కాకపోతే వంకర అంటారు కదా, వంకర బుద్ధి పోదుగా. ఆ వంకర బుద్ధి పోకుండా కింద ఒక చిన్న లైన్ రాసిండు. ఏంటంటే మోదీ గారిది ఫెయిల్డ్ డిప్లొమసీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దట్, ఇట్లా పోతుంది. మళ్ళా ఆఖరికి ట్రంప్ బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్ చేస్తున్నాడు అని చెప్పి రాహుల్ గాంధీ గారు ట్వీట్ అయ్యేలా నిలువెత్తు సాక్ష్యం. పార్లమెంట్ బయటకు వచ్చిన తర్వాత ఆయన చెల్లెలు ప్రియాంక వాడ్రా గాంధీ మళ్ళా మోदी गारी మీద मोदी को देश चलाने नहीं आ रहा है, पार्लियामेंट चलाने नहीं आ रहा है, उत्तर नहीं दे रहा है, और जितने भी ट्रंप के प्रश्न थे उसका अभी तक उत्तर नहीं मिला. उत्तर ट्रंप के है या आपके है, या आपके जरिए ट्रंप उत्तर पूछ रहा है అనేది ఒక పెద్ద క్వశ్చన్. అరే వాడు సిగ్గు తప్పినోడు ఎట్లుంటుందంటే, నాకు ఒక మాట చెప్పుర్రా భయ్, 24 సార్లు అరే ఆడు కాదురా భయ్, ఆడు మాతో గానే కాదనంటే ఆడికి సిగ్గు తప్పినోడు మళ్ళీ 25వ సారి వచ్చి నేనే సీజ్ ఫైర్ చేసిన అంటే తెలివి ఆడికి లేదా మనకు లేదా? తెలివి ఆడికి లేదా మనకు లేదు. ఒక్కడు కాదు ఇడికని రక్షక బలగాలు మాట్లాడుతున్నాయి, వేరేళ్ళు మాట్లాడుతున్నారు, శశి తరూర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీలు ఉండే కాంగ్రెస్కి సపోర్ట్ చేయకుండా మాట్లాడుతున్నారు. ఇంత అయినాక కూడా మళ్ళీ పంచాయతీ. సో ఈ టారిఫ్ అనేది ఏదైతే ఉంది కదా ఫ్రెండ్స్, మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆబ్వియస్గా భారత్ని ఆర్థికంగా చంపే ప్రయత్నం చేస్తారు. వెదర్ అది మన డైరీ టెక్నాలజీ ఉండని ఆర్ మన ఇదేమంటారు ఫార్మాస్యూటికల్స్ ఉండని, భారత్ని ఇబ్బంది పెట్టే తత్వం అనేది మన ట్రంప్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మనోడికి ఏం అసలు సమజ్ అయితే లేదు. ఒకటి తెరి బాప్ కా టారిఫ్, తెరి మా కా టారిఫ్, తెరి బహన్ కా టారిఫ్, తెరి భాయ్ కా టారిఫ్, గిదే అయిపోయింది. గిదే అయిపోయింది ఉన్నమాట చెప్పాలనంటే. ఇది ఏది రాబోయానంటే ఇక పిచ్చి తారాస్థాయికి పోయిందని అంటారు. ఎలాన్ మాస్క్తో కూడా మనం పంచాయతీ చూసినాం. జనరల్గా ఈ ట్రంప్ అనేటోడు ఎట్లాంటి అంటే మనోడు ఒక డివైన్ సోల్ అనమాట. ప్రపంచంలో దేవుడు ఎవడని ఉన్నారు అని అంటే అది ట్రంపే. ఇక ట్రంప్ని మించి వేరేవాడు ఎవడు లేడిగా. మళ్ళీ నువ్వు రష్యా నుంచి ఏం తెచ్చుకుంటున్నావు రా అని అంటే దాని మీద అవగాహన ఉండదు మనోడికి. కాకపోతే నేను చెప్పింది డివైన్, మీరు ఉల్టా మాట్లాడవద్దు. ఇవాళ ఎలాన్ మాస్క్ ఏం చేసిండు, జేడీ వ్యాన్స్ కూడా ఉన్నాడు. జేడీ వ్యాన్స్ని అయితే ఒక పల్లెత్తు మాట్లాడాడు. ఎందుకంటే ఇక గులాం, కంప్లీట్ అబ్సల్యూట్ ట్రంప్కి గులాం.
అందుకనే ఆయన దగ్గర నడుస్తుంది, లేకపోతే ఇప్పటికీ వైస్ ప్రెసిడెంట్ పదవి ఎప్పుడో ఊడిపోతుండేనొచ్చు. సో ఈ పరిస్థితులల్లో, ఈ కథలల్లో ఏదైతే డైరీ టెక్నాలజీ మన రైతులకు, ఏదైతే మన డైరీ టెక్నాలజీలో ఉన్న రైతులకు, డైరీ టెక్నాలజీలు ఉన్న వీళ్ళందరూ పనిచేసే ఏదైతే ఉంటారు కదా వాళ్ళందరికీ ఇది మళ్ళీ అవమానం కాదా? వీళ్ళు ఏం మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు అని అంటే, అరే అమెరికా పెద్ద దిగ్గజం దేశం కదా, పెద్ద ఎకానమీ కదా, మనం జర చూసుంటే తప్పేమున్నది, కొంచెం వంగుంటే తప్పేమున్నది అని అంటే, కరెక్టేరా భయ్, వాడు వంగుతేమోనని మింగుతోడొచ్చు, నేను కాదని అంటలేను. కాకపోతే నేను ఒకటి ఏమంటున్నాను అంటే, ఆత్మసమ్మాన్ని తాకట్టు పెట్టి బతుకుతామరా భయ్, పాకిస్తాన్ వాడు చేస్తాడు అది, వాడికి బిచ్చం వేస్తాడొచ్చు వాడు, అమెరికా వాడు, కాదని అంటలేను. అంటే బిచ్చం బతుకులా భారత్వి? ఒక మాట చెప్పురు ఫ్రెండ్స్ నాకు, ఆత్మసమ్మాన్ తాకట్టు పెట్టి మనము, ఆత్మాభిమానం తాకట్టు పెట్టి మనం రాజకీయాలు చేద్దాం? ఒక మాట అడుగుతున్నా. ఏమన్నంటే నువ్వు నాకు అక్కడ ఓకరా అని చెప్పి మనం ఇంత గట్టిగా మాట్లాడేటోళ్ళము, ఆల్ ఆఫ్ ది సడన్ ఏదో చిన్న దాని మీద మనం మాట్లాడదామా? ఇవాళ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లలో, పెద్ద పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీస్లలో ఎవరెవరు ఎంత స్టేక్ ఉందో మనకు తెలియదా? వాళ్ళ ఆట మనకు తెలియదా? ఇన్ఫ్యాక్ట్ భారత్ దీన్ని చాలా చాకచక్యంగా, కరెక్ట్గా చెప్పాలనంటే ఆచి తూచి స్పందించి ముంగటికి అడుగులేస్తుంది. భారత్ ఇంకా సంబంధాలు చెడిపోవాలనే ఉద్దేశంలో పోతలేదు ఫ్రెండ్స్. ఎవరైతే సంబడి సే that Bharat is absolutely in an apprehensive mode, that it is unable to understand the Trump's diplomacy, and Trump is time and again challenging Modi's foreign diplomacy అని మాట్లాడుతున్నారు కదా. ఫర్ దెమ్ మై స్ట్రైట్ క్వశ్చన్ ఏందనంటే, ఆత్మసమ్మానం అమ్ముకుంటావా? నీ ఆత్మగౌరవం నువ్వు అమ్ముకుంటావా? ఇప్పుడు నేనేమంటానంటే, దేశంలో ఎంతోమంది మంచి ఐఏఎస్ ఆఫీసర్లు, బాబులు అంటాం కదా మనం, బాబులు ఉన్నారు. అరే గాడ పోయి గడేమో అవుతుంది జర చూసరా పోనరా అని అంటే కాల్చి వస్తారు మన వాళ్ళు. ఇప్పుడు కోకోకోలా కంపెనీ ఉన్నది, మాట అడుగుతున్నా, కోకోకోలా కంపెనీ నీళ్ళు కూడా వాడుతుంది, నీళ్ళల్లో గిట్లున్నది, పంచాయతీ గట్లున్నది అంటే కంపెనీలు పనిచేస్తాయా? ఓ మాట అడుగుతున్నా. భారత్ ఇంకా సాఫ్ట్గా పోతుంది, బికాస్ భారత్ నమ్ముతుంది ఫ్రిక్షన్ రబ్ చేసే కంటే ముందు ఫ్రిక్షన్ని సాల్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అదే డిప్లొమసీ అని అంటారు. యుద్ధాన్ని ఆపడమే పెద్ద యుద్ధం రాజన్. అగర్ నీకు యుద్ధమే కావాలి అని అంటే, అది టారిఫ్ యుద్ధమైనా లేదా యుద్ధ భూమైనా, ఆబ్వియస్గా చూస్తూనే ఉన్నాం కదా మనం, మహాభారత్ పరిచయం చేస్తుంది ఈ నయా భారత్. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలా, చైనా మీద కూడా వాడు ఇప్పుడు నేను 50% ఇస్తున్నా, రేపు 100 ఇస్తా, ఇది 150% దాకా పోతుంది అంటే, అరే అమెరికన్స్ అందరూ పరిశాన్ అవుతున్నారు. నిన్న వాడు మా ఫ్రెండ్తో మాట్లాడుతుంటే వాడు నాకు చెప్తా ఉన్నాడు, అరే మామ ఇప్పుడు చైనా మీద టారిఫ్ వేస్తున్నాడు కదా ఈ ముసలోడు, అంటే ముసలోడు అట్లా అనొద్దులే, అందరూ ముసలోళ్ళం అవుతాం కానీ ఐ టేక్ బ్యాక్ మై వర్డ్స్, ఈ పిచ్చోడు ఎవడైతే వేస్తున్నాడు కదా టారిఫ్లు, అంటే ఇండైరెక్ట్గా మమ్మల్ని చైనీస్ ప్రొడక్ట్స్ కొనుమనే అక్కడ పంపిస్తున్నాడు కదా. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో టారిఫ్ వేసినందుకు ఈ ప్రోడక్ట్ చాలా కాస్ట్లీ అయిపోతాయి, అవి చైనీస్ మార్కెట్లో చాలా చీప్లో దొరుకుతాయి సేమ్ ప్రోడక్ట్. అంటే వీడు ఏం చేయాలనుకుంటున్నాడు? మొత్తం అమెరికాని సంకనాకి పిచ్చేటట్టే ఉన్నాడు మామాయుడు. అసలు ఏది మాట్లాడుతుండో అర్థమైతే లేదు, ఏం చేస్తుండో అర్థమైతే లేదు అని చెప్తున్నారు. ఆబ్వియస్గా భారత్ కూడా అడుగులు వేస్తున్నది. సడన్గా ఇప్పుడు డాలరైజేషన్ అయిపోవాలా, డాలర్ మొత్తం పడిపోవాలనంటే ఫ్రెండ్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి, కొన్ని వందల దశాబ్దాలు అనలేం కానీ అట్లీస్ట్ ఒక 70-80 సంవత్సరాల సుప్రీమసీ వీడిది అమెరికాది. ఈ సుప్రీమసీలో వాడు డాలర్ని బాగా పెంచి పోషించి, నిజంగా చెప్పాలంటే ప్రపంచ దేశాలలో డాలర్ని నమ్మేటట్టు చేసిండు. ఇప్పుడు భారత్ కానీ, రష్యా కానీ, చైనా కానీ వీళ్ళందరూ ఒకటై డాలరైజేషన్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. టైం పట్టినప్పుడు మనం ఆగాల. ఇది ఎట్లుంటుంది తెలుసా, మనం ఒక మంచి హోటల్కి ఉన్న తీసుకొని ఉంటారు మన దోస్తులని, మనతో తిరిగేటోళ్ళని, ఓ మంచి హోటల్ నీకు అలవాటై ఉంటుంది, నువ్వు ఆయన తీసుకొని పోయినావు అనుకో, ఆయనకి పేషెన్స్ ఉండదు ఆర్డర్ వచ్చేదాకా. ఉల్లిగడ్డలు పెట్టగానే నిమ్మకాయ వినుకొని తింటూనే ఉంటాడు. పేషెన్స్, ఫుడ్ ప్లేటర్ మీదకి వచ్చేదాకా జర ఆగాల. అంటే నేను తినడం తప్ప అని అంటలేను, అంటే ఆయన పేషెన్స్ చెప్తాడు. ఇట్లా చెప్పగానే మసాలా వేసి ఆర్డర్ రాగానే టక్కన టిక్ని ఇట్లా ఇచ్చేస్తాడు. అట్లా అన్నమాట. పేషెన్స్ అనేది భారతీయులు జర పెంచుకోవాలి. ఆ మనిషి ఏదైతే 18 గంటలు పనిచేస్తున్నాడు రోజుకి, ఆయన కొంచెం మనం సహకారం ఇవ్వాలి. నేనేమంటున్నా, విమర్శ చేద్దాం బ్రదర్, నేను వద్దని అంటలేదు, బట్ కన్స్ట్రక్టివ్ విమర్శ చేద్దాం, ఆధారాలు పెట్టి ముంగటికి పోదాం. ఆదరణ అనేది ఆధారాలతోనే ముంగటికి తీసుకుపోదాం. అండ్ ఆత్మసమ్మానం అమ్ముకొని భారత్ గెలవాలనడం మూర్ఖత్వం అవుతుందా కాదా? మీ కమెంట్ రూపంలో చెప్పు ఫ్రెండ్స్. అఫ్కోర్స్ లైక్, షేర్, కమెంట్ ఆర్ సబ్స్క్రైబ్ చేయడానికి ట్రంప్ ఏం టారిఫ్లు వేయలేదు ఫ్రెండ్స్ ఇంకా. సో చిత్రగుప్త్ మీకు నిజంగా నచ్చితే అండ్ మా కంటెంట్ నలుగురికి షేర్ చేయాలనిపిస్తే, అంతే కదా, మన అక్కడ టారిఫ్ లేదు కదా దానికి, ఇయర్కి. సో 50% టారిఫ్ ఏం లేదు. కాకపోతే మా సంకల్పానికి మీ ఆశీర్వాదం ఉంటుందని చెప్పి ఆశిస్తూ కంటెంట్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేసి, భారత్ నిజంగా ఇవన్నిటికీ
లొంగొద్దు, తగ్గేదేలేదు దీని తల్లి అని అనిపిస్తే ఒకసారి భారత్ మాతాకి జై అని చెప్పి కమెంట్ చేయరు ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.